ఎంత పని చేస్తున్నాడు ఇస్తాను మళ్ళీ అటు కప్పుపడి ముసలికి ఇచ్చి బలంతో పెళ్లి చేస్తాడు గొప్ప వేణుగోపాల స్వామి గుళ్ళు నువ్వు వచ్చి ఆపకపోతే ఆపడమే కదరా ఆ ముహూర్తానికి ఆ పెట్టల మీద ఆ పిల్లతోనే నీ పిట్ట సరేనా అలాగే పిలుస్తా మంత్రాలు చేయండి ఏమిటిది నువ్వు చేసుకున్న అన్యాయానికి నేను చేసిన న్యాయం ఉప్పు పత్తలారని ముద్దు బిడ్డని డబ్బుకు గడ్డి తిని మానవత్వాన్ని మంట కలిపి కాలాలు తాపుకున్న ఈ ముసలాడికి కథ పెడుతున్నావా సిగ్గులేదు నీకు ఇది నా కూతురు మధ్యలో మాట్లాడడానికి నీ కూతురు కావచ్చు నీ కూతురు కానీ నాకు చెల్లెలతో సమానం ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలే చూస్తారా కూర్చో చెల్లెమా నువ్వు కూర్చో
ఏమైనా అసలు బుద్ధుందా? పళ్ళు ఊడిపోయిన ఈ వయసులో నాకు పెళ్లి ఎందుకన్నాను బాబు. డబ్బు కోసం ఈ పెద్ద మనిషిని ఇలా చేశాడు. సర్లే నీకేం బాధలేదు. అక్షంతలు వేయడానికి ఆశీర్వదించడానికి నీ పళ్ళు అడ్రావు. పంతులు గారు అక్షంతలు అందరికి ఇవ్వండి. మంత్రాలు చదవండి. ఏమిటి రావాలమ్మా? నా కొడుకు నాడిగాడు చూడండి, ఆడి పెళ్ళం మాటి నన్ను ఎలా కొట్టేశాడు. కొట్టేసి ఇంట్లోంచి బయటికి గెంటేశాడు బాబు. నాకు ఒక్కగానొక్క కొడుకు, ఎవరూ లేరు. నేను ఎక్కడికి పోయేది, ఎలా నేను చెప్తాను, నేను అర్థం చెప్తాగా. ఎనిమిది నాలుగా ఎరా పెళ్ళం మాటవి తల్లిని కొడతావా? తప్పుడు వెధవా. పెళ్ళాన్ని చెప్పు కింద తేల్లో చూడాలరా. అది చెప్పే మాటలకు గంగిరెద్దులా తలుపేవాడు నువ్వే మగాడివిరా. రేయ్, తాడీలు చెప్పే ఆడదాన్ని ఇలా జుత్తు పట్టుకు చావ కొట్టాలరా. అర్థమైందా? ఈ మాట దీని ఒంటి మీద చేయి చేసుకున్నావు అంటే వెళ్ళమ్మా, ఇంటికి వెళ్ళమ్మా. మంచి ఏం చేస్తున్నారు? గాలి పిలుస్తున్నాను, అంతకన్నా ఇంకేమీ చేయటం లేదు. అది కూడా నువ్వు వద్దంటే మానేస్తాను. మిల్లులో ఏం పనులు చేస్తున్నారు? మిషన్ బెల్ట్ లూజ్ అయింది, సరి చేయించాను. 3 పుట్ల ధాన్యం నా పాలసీ నుంచి దిగింది. ఊకా చిట్టు తవుడు లారీకి ఎక్కించాను. చింతాలకు 500 రూపాయలు అప్పించాను. అదే ఆ విషయం ఇప్పుడే తెలిసింది. అది కనుక్కుందామని పిలిపించాను. అది మరి ఎవరు? అది నా వృత్తి అండి. ఉప్పు తిన్నాక స్వామి భక్తిని మర్చిపోలేం కదండి. వాడిని కాపాడతారు ఎందుకు? నాకు బదులు చెప్పండి. అప్పులు ఇవ్వడానికి మీరెవరు? చింతాకు పెళ్ళడానికి పురుట్లోనే ధనుర్వాతం వచ్చింది. నిన్నడిగినా ఆ పని చేస్తానని నువ్వు అడగకుండానే ఇచ్చేసాను. నువ్వు ఇచ్చినట్టు అనుకోమన్నాను. దాన ధర్మాలు మీరేం చేయక్కర్లేదు. అలాగే. అయినా ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది. మీరు నా మెల్లో తాళి కట్టిన ఇల్లు అల్లుడన్న మాట మర్చిపోకండి. నేనెంత మర్చిపోతాను? నీ మెళ్ళో తాళి కట్టిన రోజే నేను ఇంటికి పరుపు తాడు కట్టిన 1000 రోడ్డు అయిపోయింది. ఎలా మర్చిపోతాను? చాలండి, మీరు వెంటనే ఆ పాపాయ్ గారింటికి వెళ్ళి 10,000 వసూలు చేయండి. రామాపురం శరణం గారింటి పెళ్లికి 4 అద్దెకెళ్ళి వెంటనే పిలిచండి. అలాగే రోజువారీ ఖాతా పుస్తకం కూడా ఇంటికి నీ సంతకంగా తీసుకొస్తాను. ఇంట్లో ఉన్న చేసి కాఫీ టీ తాగను. కావాలంటే మంచిగా ఇంటి నుంచి తెప్పించుకుంటాను. సిగరెట్ లెక్క మాత్రం కాల్చను. 5 గంటలకు ఇంటికి నడిచి వచ్చేస్తాను. ఇంటి కదా సంతోషించాం. అయ్యా ఇప్పుడే ముచ్చులు ఎవరయ్యా? వెళ్ళిపో అసలుకి. మీరే చెప్పారు. అది నేనే చెప్పకి. వెళ్ళయ్యా, వెళ్ళు. ఎందుకు రాకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా బాబు? నువ్వు కృష్ణాపురం కరణం కదా? అమ్మగారికి అన్ని గుర్తే. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం పని? అదేమిటండి, గోదండయ్య గారి ఈ సంవత్సరం ధాన్యం తన మిల్లికే తోలమని చవగారిస్తానని 10 సార్లు పోరు పెడితే వచ్చాను. ఏమండి, ఆ ఊళ్ళో ఉన్న మీ చెల్లెల మీదే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరి మీద మీ అభిప్రాయం ఒలకపోసేస్తున్నారన్నమాట. నేనెక్కడ పోసాను? ఏరో లింగం. ఆ ఊరి కాకి నా ఇంటి మీద వాళ్ళకూడదని మీకు 1000 సార్లు చెప్పాను. ఈ రోజు కరణం వచ్చాడు, రేపు ధాన్యం వస్తుంది, ఆ తర్వాత మీ గడ్డలేని చెల్లెలు వస్తుంది, ఆ తర్వాత దాన్ని వెతుక్కుంటూ ఆ పల్లెటూరి రైతు లేడు, దాని కొడుకు వాడొస్తాడు. వాళ్ళ పేర్లు ఉంటుంటేనే నా ఏమండి, వాళ్ళు మీరు అనుకున్నంత గతిలేని స్థితిలో ఏం లేరండి. ఏదో కోదండయ్య గారు అభిమానిస్తారు రమ్మంటే వచ్చాం గానీ మా ధాన్యం చెల్లక కాదు, ఈ ఊళ్ళో మిల్లు లేక కాదు. వస్తా. వెళ్ళవయ్యా, రాక్కర్లేదు. ఇంటికొచ్చి నా కోపం ముంచావు కదయ్యా బాబు. ఊరంతా భీమలింగం, ఇంట్లో మాత్రం బోడిలింగం అని. మీకు ఇంట్లో ఇంత పరపతి సంగతి నాకేం తెలుసు. సరే చూడు, నువ్వు మధ్యాహ్నం మిల్లుకురా మాట్లాడుకుందాం. మిల్లుకు రావాల్సిన అవసరం నాకేం లేదు కానీ పాపం మొన్న తిరణాల్లో పందిరు రాట పడి మీ చెల్లెలు తలకి దెబ్బ తగిలింది. ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదు. 4 రోజులు మంచంలో ఉంది. ప్రస్తుతం కులాసగానే తిరుగుతోంది. కష్టాలు ఉన్నప్పుడు కన్నవారి గురించి తలుసుకుంటుంది కదా. మీ గురించి 10 సార్లు అనుకుంది. అయినా ఊరి పేరు చెబితేనే కస్సుమని పిల్లం ఇంట్లో ఉండగా ఇక మీరెళ్ళి చెల్లెలు నేను చూస్తారులేండి. వస్తా. అమ్మా అన్నపూర్ణ, అన్నపూర్ణ. వచ్చావా అన్నయ్య? ఎన్నేళ్ళయిందన్నయ్య నిన్ను చూసి. ఏమ్మా, తలకేదో దెబ్బ తగిలిందని? తగ్గిపోయిందన్నయ్య. అమ్మకి దెబ్బ తగిలిందని తెలిసిన కాడి నుంచి అయ్యగారికి గిలగిల్లాడిపోయారమ్మా. మాధవి చెప్పాడు. ఏమ్మా, ఇంత కష్టం వస్తే ఈ అన్నయ్య ఉన్నాడని ఒక్కసారైనా. సరేలేండి, గుడ్డి కొన్ని మూస్తే ఎంత, తెరిస్తే ఎంత. రేయ్,
నా చెల్లెల ముందేనా నా పరువు తీయకురా. చెల్లెల ముందు పొరుగు ఏంటండి ప్రేమ ఉండాలి కానీ రాన్నయ్య కూర్చుంది ఏడమ్మా మా మేనల్డ్ ఎక్కడ బాగున్నాడా? బాగున్నాడు అన్నయ్య. అంతా మీ బావగారి పోలికే, దుడుకు మనిషి. అంటే మా బావలాగే వాడికి నా మీద కోపంగా ఉందన్నమాట. తప్పు లేదమ్మా. ఎప్పుడో బావ పోయిన రోజుల్లో వచ్చాను. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఒక్కసారి నా చుట్టం చూపుగానే రాలేదు. వాడి కళ్ళకి నేను కౌన్సిల్లా కనిపిస్తూ ఉండుంటాను. నువ్వెలా ఉంటావో కూడా వాడికి తెలియదుగా అన్నయ్య. బాగా చెప్పావమ్మా. అన్నయ్య వదిన ఎలా ఉంది? వదిలికే అమ్మా బాగానే ఉంది. నిజానికి నీకు దెబ్బ తగిలిందని తెలిసిన తర్వాత నన్ను ఇక్కడ చూడమని పంపించింది మీ వదినే. నిజంగానా? అవునమ్మా. పోన్లే అన్నయ్య, వదినలో ఈ మార్పు వచ్చింది కనుక ఏనాటికైనా మన రెండు కుటుంబాలు కలిసి తీరుతాయి. ఎందుకు కలవమ్మా? ఆ రోజంటూ వస్తే తప్పకుండా అన్ని సవ్యంగానే జరుగుతాయి. స్నానానికి నీరు తొట్టాను అన్నయ్య. చెల్లెమ్మ గారికి అంత ఘోరమైన అబద్ధం చెప్పేసారండి బాబు. ఒరేయ్, ఎన్నో ఏళ్ల తర్వాత చెల్లెమ్మని చూస్తున్నాను. బాధ పెట్టే నిజం చెప్పే కన్నా మనస్సుకు తృప్తినిచ్చే అబద్ధం చెప్తే ఆడకూతురు మనసు ఆనందిస్తుందిరా. నేనేమో కొంప గురించి అబద్ధం చెప్పానా, లక్షలు కొలగొట్టానా? ఆదం తగినట్టుగా మొహం పెట్టుకుని నిలబడకు. చెల్లెమ్మ వస్తుంది. స్నానానికి నీళ్లు తోడాను రా అన్నయ్య. వచ్చినప్పటి నుంచి అడుగుదామని మర్చిపోయాను. కోడలు ఎలా ఉంది? ఓహో, కోడలా? అమ్మా, పట్నం వాతావరణం కాలేజీ చదువు. ఇప్పుడు ఎక్కడ ఏ పిక్నిక్ లో ఉందో ఆ మహారాణి. నీకు మాకు సంబంధం తెగిపోయింది. ఆ గతి లేని వాడికి పుట్టిన మరో మతి లేని వాడికి మా బిడ్డనిచ్చి చేయాల్సినంత కర్మ నాకే పట్టలేదు. అన్నయ్య మాట నమ్మి వచ్చినందుకు బాగా బుద్ధి చెప్పావు.